తెలుగు రుచులకు స్వాగతం. అందరికీ నమస్తే. ఈ రోజు మన ఛానల్లో శ్రావణ మాసంలో అందరూ ఖచ్చితంగా చేసుకునే పూర్ణం బూరెలు చాలా తక్కువ టైంలో ఎలా చేయాలో చెప్తాను. శ్రావణ మాసం అనగానే మనకి చాలా టైం పూజలు చేసుకోవడానికి సరిపోతుంది. కానీ ఎంతో ముఖ్యమైన ఈ పూర్ణం బూరెల నైవేద్యం చాలా తక్కువ సమయంలోనే చాలా రుచిగా చేసుకోవచ్చు. దీనిని మనం పండుగ సమయాల్లో ఏదైనా శుభకార్యాల్లో పూర్ణాలు కంపల్సరీగా ఉండవలసిందే. ఇది అందరికీ ఇష్టమైన పిండి వంటకమే. కానీ చివరి వరకు ఈ వీడియోని చూసి ఇలానే యాజ్ ఇట్ ఈజ్ గా ఈ బూరెలు చేసుకోండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని దాంట్లో నీళ్లు పోసి 2 గంటల వరకు నానబెట్టుకోవాలండి. ఈ శనగపప్పుని ఈ విధంగా నానిపోవాలి. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో బియ్యం పిండి వేయాలి. ఇది మనకి రైస్ ఫ్లోర్ అండి, పొడి బియ్యం పిండి. దాంట్లో తగినంత సాల్ట్ వేసి ఇక్కడ నీళ్లు చల్లుతూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా బియ్యం పిండి కలుపుకోవాలి. ఇది గట్టిగానే కలుపుకోవాలండి. కలిపి దీన్ని 1 అవర్ పాటు మనం పక్కన పెట్టేసి ఉంచేయాలి. నానిపోవాలండి 1 అవర్ వరకు. ఇది పక్కన పెట్టేసి తర్వాత మనం ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం కదా, అదే క్వాంటిటీతో బెల్లం తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ శనగపప్పు బెల్లం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బెల్లం వేసి అలాగే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేయాలండి. అది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండిని వేయాలి. ఇది మనం వెంటనే కలుపుతూ ఉండాలి, లేకపోతే అడిగంటేస్తుంది. మనం ఫ్లేమ్ ని లోలో అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ వల్ల మనకి బూరెలు అనేవి చీలవు, తొందరగా ఈజీగా అయిపోతుంది. తర్వాత మనకి ఇది 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. చూడండి, మనకి ప్యాన్ నుంచి ఈ పిండి అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్ లో పెట్టేసుకొని మనం చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత మనం ఈ పిండి చూడండి గట్టిగా వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు మనం బాల్స్ లో చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బూరె అనేది అసలు చీలదు. తర్వాత మనం ఒక బాండీ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టాలి. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, దాంట్లో మినప్పిండి యాడ్ చేయాలి. ఇది గట్టిగా రుబ్బుకోవాలి మినప్పిండి అనేది. నేను దీంట్లో పొట్టు మినపప్పుని యాడ్ చేశాను, మినప్పిండిని యాడ్ చేశాను. మీరు కావాలంటే కొండు మినపప్పు పిండిని కూడా యాడ్ చేయొచ్చండి. కాకపోతే ఈ పొట్టు మినపప్పు యాడ్ చేయడం వల్ల మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మాత్రం నీళ్లు చల్లుకుంటూ పిండిని చూసుకుంటూ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా మనకి బూరె వేసే విధంగా మాత్రమే కలుపుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బాగా జారుగా చేసేసుకున్నామంటే బూరె వేయటం అస్సలు రాదు. ఈ విధంగా పిండి కలుపుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని తీసుకుంటూ ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేయాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ బూరెలు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత మనం ఈ లోపల పిండి అనేది కూడా మనకి చీలకుండా ఆయిల్లోకి రాకుండా ఉంటుందండి. మనం మినప్పిండి సపరేట్ గా రుబ్బి పెట్టుకున్నాం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలు కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ఈజీగా వేసుకుంటున్నాం కాబట్టి ఈ బూరెలు అనేవి మనకి అమ్మవారికి 2 రకాల ప్రసాదాలు రెడీ అయిపోతాయి. ఈ ఫ్రైడే మనకి చాలా బిజీగా ఉండి మనం పూజ దగ్గర ఉండాలంటే ఇలా సింపుల్ గా పిండి వంటలు చేసేసుకుంటే మనం పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. అందుకే ఈ సింపుల్ గా ఉంటాయని బూరెలు చూపిస్తున్నాను. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కామెంట్స్ కంపల్సరీగా తెలియజేయండి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. తర్వాత ఎంతో క్రిస్పీగా వచ్చాయి కదా. ఇవి మీకు అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.
మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.